పూర్వకాలంలో ఒకటి పెద్దలు ఏం చేసేవాళ్ళు చిన్న పిల్లలకు పెళ్లి చేసేవాళ్ళు 8 ఏళ్ళ అమ్మాయికి 20 ఏళ్ళ అబ్బాయి 15 ఏళ్ళ అబ్బాయి 20 ఏళ్ళ అబ్బాయి 22 ఏళ్ళ అబ్బాయికి పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడు పెళ్లి చేసినవి బాగానే ఉన్నామంటే ఇప్పటి వరకు మనందరం అలాంటి ముసలి వాళ్ళకి పుట్టినవాళ్ళు. అలాంటి 15 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఉన్నోళ్ళు 10 మంది అంటే అందులో పుట్టిన సంతతే ఇదే ఏమంటారు ఆ ఇళ్లలో ఉండి పాత ఇళ్లలో ఉండి ఆ పద్ధతులే పాటిస్తూ యాపకుల పండుగతోటే ఇవాళ వీళ్ళందరూ నవ్వుతున్నారు. ఇప్పుడు కోల్గేట్ పెడుతున్నాం అందరూ. మన ఆచారాన్ని మనం ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు, ఎక్కించకూడదు. మన ధర్మాన్ని మనం ఎప్పుడు విడవకూడదు. వేరేవి నేర్చుకోవచ్చు. వేరే దేశాలకు వెళ్తాం కాబట్టి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, హిందీ వచ్చి ఉండాలి, ఫంక్షన్లాగా రావాలి, పూజలాగా ఉండాలి, చేతికి కాదు వీలైనంత వరకు జడలు వేసుకోవడాలంటే ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవడం. మగవాళ్ళు బొట్టు పెట్టుకోవడం అంటే ఇబ్బంది పడతాం. మగవాళ్ళు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుంటే వారికి భార్య ఉంది అని అర్థం. వాడు హిందూ అని ఒక అర్థం, రెండో అర్థం భార్య ఉంది కదా. ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి, దేవాలయాన్ని బొట్టు పెట్టుకోవాలి. ఇది మన ధర్మం. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే ఈ వివాహ ఘట్టమైన వరకు మన ధర్మంలో చూసిన భాగం. ఆయన నరసింహారావు గారు ఎంతో కష్టపడి అమ్మాయిని కథ తవ్వడాక పెంచి పెద్ద చేస్తారు. 8 ఏళ్ళకి కళ్యాణాలు చేస్తే ఇక్కడ భాగం వెళ్ళి 2 ఏళ్ళ పిల్ల పడకపోతుంది అంటే పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే 8 ఏళ్ళు వాళ్ళ అందరూ ఇప్పుడు ఆ అమ్మాయికి ఆయన ఎంతో ఎన్ని సంవత్సరాలు అందుకే తెచ్చుకున్నారు. ప్రతి ఆడపిల్లలు అందరూ ఏమంటారు మా అమ్మ అంటారు. ఆడపిల్లను పోయి పిల్లగానికి వదిలేదు నా తల్లి అని చెప్పి గుడ్లకి తెచ్చుకుంటారు. తల్లి అంటే కొడుకునైనా కూతురైనా 9 నెలలు మోస్తుంది కనీసం అయిపోతుంది. ఎవరికైనా సేమ్ పుట్టినప్పుడు ఉంటాయి. కానీ తండ్రికి మాత్రము కొడుకు ఎక్కడికో కొద్దిగా ఒకటి కూతురు వెళ్ళిపోతుంటే ఇంకోటి. ఈ రెండు సమానమైన ముక్కలు. కొడుకు ఎదిగి ప్రైవేట్ అయితేనేమో సంతోషపడ్డాడు. కూతురు వివాహం చేస్తే మంచి అబ్బాయి జరిగినట్లయితే కన్యాదాన్ని ఇష్టపడతాడు. కానీ దానంటే ఇచ్చేస్తున్నాడు. అయ్యా నేను చేతిలో పెట్టినాను కలిసి అమ్మాయిని నేను నువ్వే అన్ని తీసుకోవాలి. నీ చేతిలో పెట్టినప్పుడు ఆయన ఎక్కడికి ట్యాగ్ చేయాలి కానీ మా అమ్మాయిని పెంచుకొని పెద్ద చేసి తనకు కావాల్సిన సకల సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి స్కూల్లో చేర్పించి చక్కగా చదువు చెప్పించి సంస్కారం అంతా నేర్పించి ఇంత నేర్పించిన తర్వాత ఏం చేస్తున్నారు? అందరూ నిలక్షణ నిర్వహిస్తున్నారు. ఉద్యోగం వచ్చే సమయానికి ఉద్యోగం వచ్చి జీవితం ఇచ్చే సమయానికి అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి పెట్టేస్తుంది. ఇక్కడ స్వార్థం ఏమన్నా ఉందా? ఆ డబ్బును ఆశించాడా? ఏం ఆశించాలి? మరి కూతురు యొక్క సంతోషాన్ని ఆశించాలి. అందుకనే అతిరాత్ర యాగము, ఆప్తోర్యాగము, శాంతమనము, వాజపేయము, పౌండరీకము, అశ్వమేధము అనే యాగాలు. అశ్వమేధ యాగం అంటే గుర్తుగా అవకాశం ఏంటంటే లవకుశ సినిమాలో రాముడు గుర్రాన్ని పంపిస్తాడు, లవకుశం పెట్టుకుంటాడు. శ్రీరాముడు పంపిస్తాడు గుర్రాన్ని, లవకుశం పంపించి లక్ష్మణుడు పెడతారు. తర్వాత రాముడు వచ్చి యుద్ధం చేస్తాడు క్లైమాక్స్. మీకు గుర్తుకు రావడం కోసం మీకు అర్థం కావడం కోసం ఆ సీన్ చెప్తున్నా. సినిమాకి అవసరం లేదు. కానీ అశ్వమేధ యాగము రాముడు చేశాడు. ఆ గుర్రం ఎంత దూరం పెడితే ఏ రాజ్యాన్ని పెడితే ఆ రాజ్యాన్ని ఆయన స్థానంలో అయిపోవాలి. ఎవరైనా ఎవరైనా పట్టుకుంటే వాళ్ళు యుద్ధం చేసి గెలవాలి, లేకపోతే వాళ్ళ రాజ్యాన్ని తీసేస్తున్నారు. సో అదొక యాగం అంటే పూజ పేరు ఉంటే ఈ గుర్రం వెళ్ళి ఇలాంటి యాగాలు ఒక యాగం చేయడమే కష్టం. ఒక యాగం చేయడమే కష్టం. అలాంటి యాగాలు ఒక్కొక్క యాగం శతకరకు 100 సార్లు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్కొక్క యాగాన్ని 100 టైమ్స్ పర్ఫామ్ చేస్తే 100 సార్లు చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఒక్క కన్యాదానం చేస్తే పుణ్యం ఉంటుంది. శాస్త్రం మీరు ఇప్పుడు హిందూ ధర్మం గొప్పది కాదు, ఆడవాళ్ళని తీసుకొస్తుందని చెప్పడానికి ఏమన్నా ఉందా? ఒక్క ఆడపిల్లలు కన్యాదానం చేస్తే ఇన్ని యాగాలు చేసే ఫలితం ఉంటుంది. అందుకని ఇది కూడా ఒక యజ్ఞం. కన్యాదానం చేసే ఒక యజ్ఞం. దీన్ని ఎవరు ఎక్కించడానికి వీలు ఎంతో వ్యయ ప్రయాణం ఖర్చుతో లక్షల డబ్బులు ఖర్చు పెట్టి తన మానసికమైన స్థితిని అక్కడ పెట్టి అందులో మళ్ళీ కూతురు వెళ్ళిపోతుంది ఇంకో ఇంటికన్నా బాధతో ఇవన్నీ కలుపుకుని ఆయన యాగం చేస్తారు. కాబట్టి ఆయన ఒక 3 మాట్లాడతాడు. ఆయన ఏం చేశాడు? 3 మాట్లాడాడు. ఇంత త్యాగం చేసేటప్పుడు ఆయన్ని దానం చేసేటప్పుడు ఆయన కొన్ని అడగాలి కదా, కొంచెం స్వార్థం ఉంటుంది కొద్దిగా. ఏమనుంది ఆయన స్వార్థం? ధర్మేచ, అర్థేచ, కామేచ. ఈ 3 విషయాల్లో అడిగాడు. ఏమని? ధర్మేచ అంటే ధర్మ కార్యక్రమాలు కూడా. ఇప్పటి వరకు మీరు సింగిల్ బ్రహ్మచారి, కేవలం సంధ్యావందనము, అగ్నికార్యము, బ్రహ్మయజ్ఞం ఈ 3 చూసుకోవడానికి మీకు అధికారం. నేను సత్యాసనాన్ని అర్థం చేస్తా, నేను గణపతి హోమం చేస్తా, నేను చెట్టి హోమం చేస్తా, నేను గుళ్ళు కట్టిస్తా, నేను శంకుస్థాపన చేస్తా, గృహప్రవేశం చేస్తా. మీకు అధికారం లేదండి. మగవారికి భార్య పక్కన ఉంటేనే సమస్త పూజలకు ఐక్యాలకు అధికారం. అందుకని మిమ్మల్ని నమ్మి మీ అమ్మాయి మా అమ్మాయి మీ చేతులు పెడుతున్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. కన్యాదానం నరసింహారావు గారు, వెంకట నరసింహారావు గారు కూతురు మారేది వెళ్ళి మైలు ఆయన ద్వారా నేను ఇచ్చినాను. ఏమంటున్నాడు? ధర్మేచ ధర్మ కార్యక్రమాలలో కూడా యజ్ఞయాగాలు, చదువులు కానీ, పూజలు, పురస్కారాలు కానీ ధర్మమైన కార్యక్రమాలు చేసే విషయంలో కూడా మా అమ్మాయి చేతిని నీవు విడనాడరాదు అంటే దాన్ని పక్కన
చేయబట్టుకుని నువ్వు కార్యక్రమాలు చేయాలని అంటున్నారు. మీరేమన్నారు? నాది జరామి అన్నారు కదా. అంటే సినిమాలు అన్నాడు గట్టిగా అంటారు, బాగుంది ముందు. నాది జరామి అంటే నేను ఆమె చేతిని వదిలి వెళ్ళను, అధికరించను, నా అధికరాని, నేను నన్ను వదిలిపెట్టను, తన చేయబట్టుకునే ధర్మ కార్యక్రమాలు పెడతాను నేను చెప్పాను. రెండవది అభ్యేత అంటే డబ్బు, చాలా కీలకమైనది డబ్బు. అందరూ చాలా ఆరోగ్యంగా ఖర్చు పెడుతున్నారు, లక్షల కోట్లు అనాథంగా చాలా రకరకాల వెళ్ళిపోతున్నాయి. దేనికోసం ఖర్చు పెడుతున్నాము, ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది తెలియకుండా ఖర్చు పెడుతున్నాము. ఎవరికిస్తే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి డబ్బుతో పెట్టాలి, సంతోషపడతాను. అయ్యా ఆకలి లేదు, బాగా ఉన్న వారికి పరిశీలిస్తే వారికి లెక్కలేదు కదా. ఆ డబ్బు విషయంలో కూడా ఇప్పటి వరకు మీరు ఎంత సంపాదించారో మాకు తెలియదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని అమ్మాయిల చేతులు పెడుతున్నామయ్యా, మీకు ఒక 100% వస్తుంది అనుకున్నాం, కదే 100 రూపాయలు వస్తున్నాయి అనుకున్నాం. 100లో ఇప్పటి వరకు మీరు ఏం ఖర్చు పెట్టారు? మాకు దయాల కోసము, అనాథల కోసము, సమాజం కోసం. సమాజానికి కూడా బాధ్యత కేవలం నేనంటే రాశియాత్ర సమాజ హితం కోరడం కోసమే కొడుకు పుట్టే కాదు, ఎందుకో పుట్టాడని కాదు, సమాజానికి కూడా హితం చేయాలి గ్రామాల. సో మనమే మీరేం చేయాలి? ఒక 50% మీరు ఎక్కడ పెట్టు, 50%లో అమ్మా నాన్న ఖర్చు, వాళ్ళ ఖర్చు, ఖర్చు ఇంటికి వచ్చినప్పుడు పంపించవచ్చు గవర్నమెంట్. అందుకని నేనే కాదు, ఏ రాబడుతున్నా అలాగే చేయాలి. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా సమాజంలో ఎవరు ఏది దేయంటే వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తూ అధ్యయత డబ్బు విషయంలో నా ముందు చేసి నీవు వినవాడాలి అని ఆయన అడిగారు. మీరేమన్నారు? నాది జరామి అనేసారు కదా. ఇక మూడోది కామేచ, కామం అంటే కోరికలు అని చదువుతున్నావు. కామం అంటే అందరూ కామం అంటే కోరిక. ఏ కోరిక? సెల్ ఫోన్ కావాలి కోరిక, ఐస్ క్రీమ్ కావాలి కోరిక, ఇవి కూడా కోరికలు అంటారు. ఇప్పటిదాకా అమ్మాయికి ఏ కోరిక కావాలన్నా ఏ కావాలో నాయన ఐఫోన్ కావాలి, నాయన కార్ కావాలి, నాయన పక్షి కావాలి, నాయన నెక్లెస్ కావాలి. ఇప్పుడు ఎవరు అడగాలి? ఆయన మీకు అప్పచెప్పాడు, బాధ్యత కేవలం మీది. ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది. ఆవిడ అడగలేకపోయినా ఆవిడ మనసుతో ఉన్న కోరికలు తీసుకుని మీరు ఇప్పటివరకు మీకు సంతోషంగా నేను సినిమా చేయాలని తెలిపారు. మీ కోరిక చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అమ్మాయి ఉంది కదా, మీరు అమ్మాయితో అలా వెళ్ళిపోతానికి బాధకాలంలాగా ఆ అమ్మాయి మనసు తెలుసుకుని ఇద్దరు కలిసి ధర్మబద్ధంగా సంపాదించినటువంటి డబ్బుతో ఈ కోరికలు తీర్చుకోండి. కామేత నాది జరామి అని అడిగారు. మీరేమన్నారు? నాది జరామి అనే సార్ మొత్తం 3 సార్లు లాగైతే 1 లాక్ 2 లాక్ 3 లాక్ అయిపోయాయి. నాగవంతుడు ఇక 4 మోక్షం. ఈ 3 సక్రమంగా ఉంటే మోక్షాన్ని కూడా కలిసి వెళ్తారు. సో తండ్రిగా ఆయన అడగాల్సిన దాంట్లో కూడా మళ్ళీ సాధన లేదు. కూతురు సంతోషాలు కోరుకోవడానికి అడిగారు. కన్యా